హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి మినీ వ్లాగ్స్. ఈరోజు నేను యూట్యూబ్ ఎందుకు పెట్టాలి అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను. అదేవిధంగా పెడితే ఎలా పెట్టాలి, ఛానల్ని ఎలా రన్ చేయాలి అనే విషయం మీద మాట్లాడుతున్నానండి. మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఒకటి, మొబైల్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి, యూట్యూబ్ యాప్ ఉంది కదా అని చెప్పేసి అందులో ఒక ఐడి క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన వీడియోస్ పెట్టి టైం పాస్ చేయాలనుకుంటున్నారా? లేదు, ఎర్నింగ్ మనీ, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? లేదా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా? లేదా సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారా? లేదా కుకింగ్ వీడియోస్ పెట్టి ఆ కుకింగ్ వీడియోస్ అన్నీ క్లిక్ అయిన తర్వాత ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే హెల్త్ టిప్స్ గురించి చెప్తారా? డివోషనల్ వీడియోస్ గురించి చెప్తారా? లేకపోతే ఫ్యాషన్ డిజైనర్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి వీడియోస్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టి ఛానల్ రన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అవి సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఫేమస్ అవ్వడం అంటే మీ ఓన్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది మాత్రమే ఒక క్రియేటివ్గా చేసుకొని చేస్తే ఖచ్చితంగా ఫేమస్ అవ్వచ్చు. సెలబ్రిటీ అవ్వాలనుకున్నారనుకోండి, సెలబ్రిటీ అవ్వాలంటే మన ఓన్ టాలెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ చేసి ఇంకేదైనా కంటెంట్ కాకుండా ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే అది ఎక్స్పోజ్ చేసి సెలబ్రిటీ ఏమైనా అవకాశాల కోసం చేసేదన్నమాట. అలా కానీ ఇలా ఏదైనా సరే, ఇలా ఏదో ఒకటి మీరు పలాంది చేయాలి అని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇలా ఛానల్ స్టార్ట్ చేశాక ఏమైందంటే స్ట్రైకులు పడతాయి, రీయూజ్డ్ కంటెంట్ పడిద్ది, అండ్ కాపీరైట్లు పడతాయి, రిపోర్ట్లు కూడా కొడతారు. ఇవన్నీ ఛానల్ మీద ఎఫెక్ట్ కాకుండా ఛానల్ రన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఛానల్ని ఒక ఫ్యాషన్గా చేసుకోండి, ఒక ఫ్యాషన్గా తీసుకోండి. మళ్ళీ లేదా ఒక ఇష్టంగా చేయండి. ఒక ప్రొఫెషనల్ లాగా గనక ఛానల్ని రన్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అండ్ మనీ ఎర్న్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. సో అంతేగాని ఏది పడితే అది వీడియోస్ మనం అందరూ పెడుతున్నారు, అందరికీ వస్తున్నాయి మనీ, మనకు కూడా వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్లోడ్ చేశారనుకోండి, మనీ మాత్రం రావు. నేను ముందే చెప్తున్నాను, కష్టపడింది ఏది రాదు. యూట్యూబ్లో మనీ రావడం అంత ఈజీ కాదు. ఇప్పటికైనా యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళు మీ సొంత పనులేవి మానుకోవద్దు. ఇదొక ఆప్షనల్గా తీసుకొని వీడియోస్ చేయండి, అంతేకాని దాని మీదే పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పటికైనా ఛానల్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనకి మంచి గ్రోత్ ఉంటుంది, ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని డిసైడ్ చేసి ఛానల్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము. 2026లో ఫ్రెష్గా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పాయింట్స్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో క్లిక్ అవుతారు అండ్ యూట్యూబ్ నుంచి మనీ కూడా చక్కగా సంపాదించుకోవచ్చు. ఈ పాయింట్లన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ఇది నేను ఎప్పటి నుంచో ఇది వీడియో రూపంలో మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పటికీ కుదిరింది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.